షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనకు స్నాక్ లాగా బ్రెడ్ బటర్ కానీ లేకపోతే ఏదైనా శాండ్విచ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దానికి బటర్ కంపల్సరీగా అవసరం ఉంటుంది కదా. బటర్ని ఎప్పుడు కూడా మనం బయట పెట్టేసలేదు, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయి అది లూజ్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వాడడానికి కూడా అది అంత కంఫర్ట్గా ఉండదు, అంటే గట్టిగా ఉండి మనకి స్పూన్కి రాదు, స్ప్రెడ్డింగ్ కూడా చేసుకోవడానికి రాదు. అలాంటి టైంలో ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి ఒక గ్లాస్లో కానీ గాజు గ్లాస్లో కానీ లేకపోతే స్టీల్ దాంట్లో లేదా బౌల్ అయినా పర్లేదు. సో దాంట్లో కొద్దిసేపు ఆ వేడి నీళ్ళు పోసి తర్వాత దాన్ని నీళ్ళు వంచేసి ఆ బటర్ ముక్క ఏదైతే ఉంటుందో దానిపైన కొంచెంసేపు ఇలా గోర్లించి ఉంచేసాను. దాని లోపల ఉండే ఆ వేడి వల్ల ఆ బటర్ కొద్దిగా మనకు మెత్తబడిపోతుంది. కొద్దిసేపు అంటే 2-3 నిమిషాల తర్వాత తీసేస్తే మీకు ఈజీగా ఆ స్పూన్కి కానీ నైఫ్ కానీ వచ్చేస్తుంది. స్ప్రెడ్డింగ్ చేసుకోవడానికి అనుకూలంగా తయారవుతుంది అన్నమాట. సో ఈ చిట్కా బాగుంది కదా, ఎందుకంటే గట్టిగా ఉంటే దాన్ని కాసేపు మనం అలా రూమ్ టెంపరేచర్ వచ్చిన దాకా పెట్టేసేవరకు ఆకలి లోపల నకనకలాడుతూ ఉంటుంది. బట్ ఈ చిట్కా వల్ల మీకు ఈజీగా చేసేసుకోవచ్చు.